బాగి గారు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు అమర్ బాగీకి ఫోన్ చేయడంతో ఆయన ఫోన్ చేస్తున్నారక్క అని చెప్పి బాగి అమర్తో మాట్లాడుతూ ఉంటుంది. ఇక అప్పుడు అమర్ బాగి ఏం చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే ఏం లేదు ఊరికే ఉన్నాను చెప్పండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అలా బాధగా బాగి మాట్లాడుతూ ఉంటే మనం ఇద్దరం బయటకు వెళ్తున్నాము, నిన్ను నేను బైన్ ఫారెస్ట్కి తీసుకువెళ్తున్నాను, క్యాబ్ బుక్ చేశాను, కాసేపట్లో ఆ క్యాబ్ ఎక్కి నేను చెప్పిన చోటుకి వచ్చేసాయి అని చెప్పి అమర్ అంటూ ఉంటే ఇక బాగి ఎంతో హ్యాపీగా సరేనండి అని చెప్పి ఫోన్ పెట్టేసిన తర్వాత అక్క ఆయన నన్ను బయటకు తీసుకువెళ్తున్నారంట, చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి ఇక అలా ఆరుకి చెప్పడంతో ఆరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. తర్వాత బాగి వెళ్ళి అద్దం ముందు నిలబడి ఎంతో అందంగా రెడీ అయ్యి ఇక క్యాబ్ ఎక్కుతూ ఉంటే బాల్కనీలో నుండి ఒంటరిగా ఇదంతా చూస్తున్న మనోహరి ఎంతగానో ఆనందపడిపోతూ వస్తే బాగి ఒంటరిగా నువ్వు బయటకు వెళ్తున్నావు కదా, నీ చావు నిన్ను వెతుక్కుంటూ వస్తుంది, ఆ బాబ్జీ గాడు నిన్ను చంపడానికి బయలుదేరాడు, ఆరుని ఏ విధంగా అయితే పైకి పంపించేస్తానో ఇప్పుడు నిన్ను కూడా అదే విధంగా పంపించబోతున్నాను, ఇక నాకు ఏ అడ్డు ఉండదు, హ్యాపీగా అమర్ని పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. తర్వాత బాబ్జీకి ఫోన్ చేసి బాబ్జీ అది ఒంటరిగా కారులో వస్తుంది, చెప్పిందంతా గుర్తుంది కదా, నువ్వు రెడీగా ఉండు అని చెప్పి అంటూ ఉంటే ఓకే మేడం అని చెప్పి బాబ్జీ అంటూ ఉంటాడు. ఇక బాబ్జీ అలా లారీని డ్రైవ్ చేసుకుంటూ బాగి వైపు వస్తున్నట్టుగా మనకి చూపిస్తూ ఉంటారు. మరోపక్క అమర్ బాగి గురించి ఆలోచిస్తూ ఈ పాటికి బాగి ఒంటరిగా వస్తుందన్న విషయం వాళ్ళకి తెలిసిపోయి బాగి మీద అటాక్ ప్లాన్ చేస్తూ ఉంటారు. ఎలాగైనా సరే బాగిని కాపాడి వాళ్ళని పట్టుకోవాలని చెప్పి అమర్ కూడా తన ప్లాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాడు. మరోపక్క బాగి సంతోషంగా క్యాబ్లో అమర్ చెప్పిన చోటికి వస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో అమర్ బాగిని కాపాడి ఏ విధంగా బాబ్జీని పట్టుకోగలుగుతాడో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.